ఈ నవంబర్ 4th ఏదైతే ఉందో దగ్గరలోనే ఉంది కదా. ఈ నవంబర్ 4th ఈ ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ ఏవైతే ఉంటావో వాటికి సంబంధించిన రిజల్ట్స్ అప్డేట్ అనేది ముందుకు సాగటమా లేకపోతే మళ్ళీ కొనసాగించటమా ఇదే తీర్పు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒకవేళ మీరు గనక సక్సెస్ అయ్యి ఆ రెగ్యులరైజేషన్ మీద గనక ఒక అప్డేటు వాళ్ళు తీసేసుకొని అంతా సాఫీగా నడిచి ఇక ముందుకు గనక వెళ్ళే పద్ధతిలో ఉంటే సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్లో నేను కొన్ని మీకు మార్పులు చెప్తాను. అంటే మీ దాంట్లో అంతా దీని ప్రకారం ఉంటే మీ వాటిల్లో నో ప్రాబ్లం. కానీ చిన్న తేడా వచ్చినా కూడా మీకు జాబు వచ్చే ఛాన్సులు ఉన్నా కూడా మిస్ అయిపోయినట్టు, అంటే రిజెక్ట్ గురవుతారు. అప్డేట్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. అది ఏదన్నా ఉంటే ఇప్పుడే మొదలెట్టండి, అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది. మీ అదృష్టం అనుకోండి బాగా రాసి ఉన్నవాళ్ళు. సో ఏంటంటే ముందు ఇక్కడ మీ పేరు ఏదైతే ఉందో అప్లికేషన్లో ఇచ్చినప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఇచ్చారా లేదో చూసుకోండి. ఓకేనా? సో 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం గారికి ఇవ్వనట్టయితే అప్లికేషన్ ఎడిటింగ్ ఆప్షన్ అయితే లేదండి. ఇక మీరు మర్చిపోవడమే దాని గురించి. ఒకవేళ ఇచ్చున్నారనుకోండి నో ప్రాబ్లం, 10th క్లాస్లో అలాగే ఉండాలి, నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా అలాగే ఉండాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాసులో వచ్చేసరికి ఇప్పుడు నాగేశ్వర్ రావు అని ఉందనుకోండి, నాగేశ్వర్ స్పేస్ రావు అని ఉందనుకోండి 10th క్లాస్లో, మరి ఇనీషియల్ ఉంటుంది కదా, స్పేస్ కే ఉంటుంది అనుకోండి. అయితే ఇంటర్మీడియట్ అనుకోండి, తర్వాత ఎలా ఉంటుంది, నాగేశ్వరరావు అనేది కలిపేసి వచ్చేసేసేసి ఎన్ అనేది కొంచెం స్పేస్ ఇచ్చి ఉందనుకోండి, ఎన్నో కేనో ఏదైతే అది. అయితే ఆ స్పేసింగ్కి పెద్ద ప్రాబ్లం ఉండదు. స్పేసింగ్ అనేది సేమ్ లెటర్స్ ఎక్కడా మిస్ కాలేదు, ఏది కూడా సేమ్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ప్రాబ్లం కనుక అయితే గెజిట్ సైన్ చేయించేసి గెజిట్ నోట్ ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది డాక్యుమెంట్. ఓకేనా? సో ఇక తర్వాత అంతా కూడా దాని ప్రకారం అసలు మీరు 10th క్లాస్లో ఎలా ఉంటుందో అలాగే వచ్చేస్తే, ఎక్కడో ఇంటర్లో అలా స్పేసులు తప్ప మిగతా తప్పులు పడితే తప్ప వేరే ఏమి ఉండదు. ఇక ఆ తర్వాత 10th క్లాస్ సర్టిఫికెట్లో మీ పేరు తర్వాత మీరు చూసుకోవాల్సిన పేరు మీ ఫాదర్ నేమ్. ఎవరైతే గార్డియన్, ఫాదర్ అయితే ఫాదర్, గార్డియన్ అయితే గార్డియన్, ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇవ్వాలి. సో సేమ్ అదే సర్టిఫికెట్స్లో ఉండాలి, అప్లికేషన్లో కూడా అదే ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసరికి అందుట్లో కిరణ్ కుమార్ అని ఉందనుకోండి, స్పేస్ ఉండి, సో నెక్స్ట్ కూడా అలాగే ఉండాలి, కుమార్ కిరణ్ అలా ఉండకూడదు. ఓకేనా? సో ఇక ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉందో అప్లికేషన్లో కూడా అలాగ ఉండాలి. ఇవి మళ్ళీ ఎందుట్లో మ్యాచ్ కావాలి, అప్లికేషన్ ఒక్క దాంట్లోనే కాదండి. మీరు వచ్చేసరికి ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ చూపించాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ అంటే ఫోటో కాదు, పాస్పోర్ట్ తెలుసుగా మీకు, అది ఈ ఆధార్ కార్డులో కొన్ని తప్పులు దొరలే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. సో అవన్నీ అప్డేట్ కేంద్రాలు పెట్టారు, అవి మొత్తం మార్చుకోవాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తప్పులు వచ్చినాయి చాలా వరకు కూడా. అయితే ఇప్పుడు ఇదే నాగేశ్వరరావు అన్న పేరు మీ పేరు అయితే అందుట్లో 10th క్లాస్లో నాగేశ్వరరావు స్పేస్ కే అని ఉందనుకోండి, ఇందులోకి వచ్చేసరికి కేతినేని నాగేశ్వరరావు అని ఉందనుకోండి ఫుల్ ఇనీషియల్తో ఆధార్ కార్డులో, రిజెక్ట్ అయిపోయినట్టే. ఆధార్ కార్డు కూడా అడుగుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఫాదర్ నేమ్ కూడా సేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉందో అలా ఉండాలి. ఇవన్నీ చూసుకోండి. ఇక ఆ తర్వాత పాన్ కార్డులో కూడా మీరు మార్పించుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో మార్పించిన తర్వాత తప్పులు కనుక ఉంటే మార్పిస్తే పాన్ కార్డులో కూడా మార్పించుకోవడం కుదురుతుంది. ఓకేనా? సేమ్ ఆధార్ నెంబర్ మారదు, పాన్ నెంబర్ మారదు, అప్డేట్ చేపిస్తారు అంతే. సో ఇదంతా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి తర్వాత చెప్తాను నేను. ఇదైన తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే మీరు ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనుకోండి, రేషన్ కార్డు కావాలి కదా దానికి, వైట్ కార్డు. సో రేషన్ కార్డులో కూడా ఈ ఆధార్లో ప్యాన్లో ఏవైతే మాడిఫై చేయించారో అలాగే ఉండాలి, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఉండాలి. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఏమో ఆధార్లో, అంటే ఆధార్లో అప్డేట్ చేయాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఖచ్చితంగా ఉండాలి. ఈ ఆధార్లో నేను చెప్పినవన్నీ కూడా మాడిఫై చేయించుకున్న తర్వాత ఆధార్ అయితే పాన్ కార్డు చేయించుకోవచ్చు. పాన్ కార్డు చేయించుకున్న తర్వాత అప్పుడు రేషన్ కార్డు మీరు అక్కడికి వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి చేయించుకుంటే, లేకపోతే ఆఫీసులో పోయి చేయించుకుంటే పని అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆధార్ కార్డులు కానివ్వండి, ఈ పాన్ కార్డులు కానివ్వండి, ఈ రేషన్ కార్డులు కానివ్వండి, ఎక్కడ అప్డేట్ చేయించాలి. సో ఆధార్ కార్డులకి మొన్నటి వరకు ఫ్రీ సేవలు పెట్టారు. అయితే ఆ తర్వాత
ఇప్పుడు మీ సేవలోకైనా వెళ్ళొచ్చు, లేదా పోస్ట్ ఆఫీస్ దానికైనా వెళ్ళొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఒక్కొక్క మోడిఫికేషన్‌కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ ఒకటే తప్పు ఉందనుకోండి, దాన్ని మార్పించాలంటే రూ. 50 ఉంటుంది. సో మీ ఫాదర్ నేమ్ మార్పించాలంటే మళ్ళీ ఇంకో రూ. 50. మీ ఫోటో మార్పించాలంటే ఇంకొక రూ. 50. మీ ఫోన్ నెంబర్ మార్పించాలంటే ఇంకో రూ. 50. అలా తీసుకుంటారనమాట. అయితే మీరు రిజర్వ్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇదంతా ఎంత సమయం పడుతుంది ఆధార్‌కి? 1 వీక్ పడుతుంది అప్డేట్ అవ్వడానికి. మళ్ళీ కొత్త ఆధార్ కార్డ్ వస్తుంది. నెంబర్ మారదు ఆధార్ నెంబరు. ఓకేనా? ఇక పాన్ కార్డ్. పాన్ కార్డ్ వచ్చేసరికి ఎన్ఎస్‌డిఎల్ ఉంటది కదా! సో ఏదో ఒక మీ సేవా కేంద్రానికో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అలాంటి పనులు చేసేవాళ్ళు అంటే పాన్ కార్డులు ఇలాంటివి అప్లై చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తే గనక మీరు రూ. 150 ఇచ్చినట్టయితే మీకు ఏమేమి అప్డేట్ కావాలో సో దాని ప్రకారం ఆధార్ కార్డు చూపించాలి, జిరాక్స్ ఉండాలి, స్కానో ఏదో అడుగుతారు. ఓకేనా? అది తీసుకెళ్తే సరిపోతుంది. మీకు అది కూడా 1 వీక్‌లో పని అయిపోతుంది. ఇక రేషన్ వచ్చేసరికి చూసారు ఆధార్ జిరాక్సు తీసుకొని పోతే మీ రేషన్ షాప్ ఏదైతే ఉంటుందో అక్కడ పోతే వాళ్ళు చేస్తే కనుక చేయించుకుంటారు. లేకపోతే మిమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీసో లేకపోతే రేషన్ కార్డు ఫస్ట్ టైం ఏదైతే ఇస్తారో అక్కడికి వెళితే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఇప్పుడు బ్యాంక్కి వెళ్తాం కదా, బ్యాంక్కి వెళ్తే అప్డేట్ చేయించుకోవాలంటే తప్పులు ఉన్నప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు కదా, అలాగే ఇస్తారు. అదంతా కూడా అందుట్లో ఎంటర్ చేసి మీకు ఏదైతే మిస్టేక్స్ సరి చేసుకోవాలనుకుంటున్నారో అందులో ఇస్తే దాన్ని పెట్టిన తర్వాత రూ. 100 ఉంటుందో లేకపోతే ఫ్రీ అయితే ఫ్రీ. నాకు డబ్బుల గురించి అంత ఐడియా లేదు ఈ విషయంలో మాత్రం. రేషన్ కార్డు దగ్గర తీసుకున్న తర్వాత ఒక 10 రోజుల్లో అయిపోతుంది. మీరు ఇలాంటివి ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఎందుకంటే సర్టిఫికెట్లు వచ్చేసినాయి కదా అని తీసేసుకుంటారు అందరూ కూడా, చూసుకోరు. సర్టిఫికెట్లో ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. మీ నేము, మీ ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్నాయా లేవో అన్ని సర్టిఫికెట్లో కూడా చూసుకోండి. ఓకేనా? ఒకవేళ 10th క్లాస్ దాంట్లో కూడా మీ పేరు తప్పు వచ్చింది అనుకోండి, ఇక అదే ఫాలో అయిపోండి. అప్లికేషన్లో కూడా అదే ఇచ్చి ఉండాలి కంపల్సరీగా. ఓకేనా? మళ్ళీ అవే ఆధార్ కార్డులో ఉండాలి, పాన్ కార్డులో ఉండాలి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అంటే రేషన్ కార్డు కావాలి కాబట్టి అందుట్లో కూడా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికెట్లో కూడా ఖచ్చితంగా అదే పేరు 10th క్లాస్ ప్రకారం ఉండాలి. ఇవన్నీ చూసుకోకుండా కనుక మీరు వెళ్ళినట్టయితే మీకు టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన మీ అప్లికేషను ఏదైతే మీరు పెట్టున్నారో దాని ప్రకారం ఇది ఆ నోటిఫికేషన్ ప్రకారం మీరు రిజెక్ట్ అవుతారు. ఓకేనా? సో మీలో ఎంతమందికి తప్పులు జరిగినాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే ఈ రిజల్ట్స్కు సంబంధించిన అప్డేట్ అనేది ప్రస్తుతానికి హోల్డ్లోకి వెళ్ళడం జరిగింది. దానికి కారణం మనం చెప్పుకున్నాం. చూడని వాళ్ళు చూడండి. మళ్ళీ అప్డేట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దానికంటే ఆ టైం వచ్చే వరకు మళ్ళీ ముందుకు జరగదు. ఏంటంటే ఇక్కడ అదో ఇదో అనుకోవడానికి అయితే లేదు. ఎందుకంటే ఆ తీర్పు మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ముందుకు వెళ్ళాలనే నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకు అది పెద్ద సమస్య అయితే కాదు. మరి ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.